ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ వాడుతున్న వినియోగదారులకు పీఎన్జీ సద్వినియోగం చేసుకునే అవకాశం ఇచ్చిందని మంత్రి నాదెండ్ల తెలిపారు. పీఎన్జీ వినియోగానికి కేంద్ర సర్కార్ కూడా అనుమతి ఇచ్చిందన్నారు. అపార్ట్మెంట్, ఇండస్ట్రీలు ఈ స్కీమ్ ఉపయోగించే విధంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆలయాల్లో ప్రత్యామ్నాయంగా పీఎన్జీ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. దీపం పథకం కింద వచ్చే సుమారు 2,400 రూపాయలు ఆర్థిక సహాయం ఏదైతే మేము అందిస్తున్నామో దాన్ని పూర్తిగా ఎవరైతే కన్వర్ట్ చేసుకుంటారో ఎల్పిజి సిలిండర్స్ నుంచి పైప్ న్యాచురల్ గ్యాస్కి వాళ్ళు కూడా వర్తించేటట్టు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా వాళ్ళ ఖాతాలోకి డైరెక్ట్గా అందించేటట్టు ఈ రోజున క్యాబినెట్ దానికి ఆమోదం తెలిపిందనే విషయం అందరికీ కూడా ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి హోటల్స్ కానివ్వండి, మన అపార్ట్మెంట్స్ కానివ్వండి, త్వరలోనే వీటికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రావాల్సిన పర్మిషన్స్, శాంక్షన్స్ ఏదైతే పైప్ లైన్ వేసుకోవడానికి అనుమతులు అవసరమో అవి 24 గంటల్లోనే ఆ అనుమతులు ఇవ్వాలి. లేకపోతే డీమ్ టు హ్యావ్ బీన్ గివెన్ అనే ఫెసిలిటీ కల్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. తద్వారా ఇంటర్ డిపార్ట్మెంటల్ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ 6 సంస్థలు ఐఓసిఎల్, మెగా గ్యాస్, ఏజీఎన్పి, అదేవిధంగా జీజీపీఎల్, బీజీఎల్ ఈ 6 సంస్థలు కూడా ఇమీడియట్గా అడిషనల్ పైప్ లైన్ అవసరం అనుకుంటే ఎవరైతే వినియోగదారులు ముందుకొచ్చి కన్వర్షన్ కోసం వస్తారో వాళ్ళకి పూర్తి స్థాయిలో హ్యాండ్ హోల్డింగ్ మనం చేసి త్వరగానే ఈ కన్వర్షన్ జరిగేటట్టు